హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ తోటకూరతో గట్టి పకోడీ. ఈ పకోడీ చాలా క్రిస్పీగా, క్రంచీగా, డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఈవినింగ్ టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పవచ్చు. ఈ పకోడీ 3 days వరకు కూడా పాడవకుండా నిల్వ ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ పకోడీ చేసి పెట్టండి. మీరు చెప్తే కానీ వాళ్ళకి తెలియదు ఈ పకోడీ తోటకూరతో చేసామని. సరే, మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా తోటకూరను తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. తోటకూర కాడలు ఎక్కువ లేకుండా ఆకు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న తోటకూరని వాటర్తో చక్కగా క్లీన్ చేసుకోవాలి. తోటకూర కడిగిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఇలా హోల్స్ బౌల్లో వేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 8 to 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 tablespoon జీలకర్ర, 4 to 5 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసి ఇవన్నిటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా ఇందులో వేసుకోవాలి. కరివేపాకుని ఇలా చేతితో చుంచి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 cup బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు 2 cups శనగపిండి కూడా వేసుకోవాలి. అలాగే 1/2 tablespoon బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 tablespoon సాల్ట్ వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా శనగపిండి మొత్తం ఆకులకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఆకులకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చాలా కొన్నిగా వాటర్ చల్లుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఒకవేళ ఎక్కువ వేసుకున్నాము అంటే అది మళ్ళీ బజ్జీ పిండిలా అవుతుంది. సో చూసుకొని చాలా కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా కలిపిన పిండిని ఇలా ఇంకో బౌల్లో పెట్టుకుంటే మిగిలిన పిండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిండి మొత్తం కూడా ఇలానే కలిపి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్న తోటకూర శనగపిండి మిశ్రమాన్ని ఇలా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం పిండిని ఆయిల్లో నిదానంగా వేసుకోవాలి. స్టవ్ మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పకోడీ లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. ఒక 2 to 3 minutes నిదానంగా ఫ్రై చేసుకోవాలి. తోటకూర పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఆయిల్ స్ట్రైనర్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ లేకుండా ఉంటుంది. ఇదే విధంగా రిమైనింగ్ పిండి అంతా కూడా పకోడీలాగా చేసుకోవాలి. లాస్ట్లో ఇదే ఆయిల్లో కాస్త కరివేపాకు, ఘాట్లు పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి పకోడీ కాంబినేషన్గా చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీనిపైన ఒక చిటికెడు సాల్ట్ చల్లుకోవాలి. చాలా హెల్తీగా ఉండే తోటకూరతో పకోడీ రెడీ టు సర్వ్. అసలు ఆయిల్ అనేది లేకుండా చాలా క్రిస్పీగా, యమ్మీగా ఉంటాయి ఈ పకోడీ. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.